నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు నిన్న నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్ దగ్గరకు చేరుకుని రాత్రి నుంచే సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో 2 టీమ్స్ విజయవాడ నుంచి, మరో టీం హైదరాబాద్ నుంచి చేరుకున్నాయి. ఆపరేషన్ కు కావలసిన యంత్రాలను ప్రత్యేక వెహికల్స్ లో ఇప్పటికే టన్నెల్ దగ్గరకు తరలించారు. గతంలో అనుభవం కలిగిన నిపుణుల ఆధ్వర్యంలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. మరోవైపు ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ రెజిమెంట్ ను సహాయ చర్యల కోసం సిద్ధం చేశారు. ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ లోని స్పెషలిస్ట్ టీంలతో పాటు పంపింగ్ సెట్లు, ఆర్మ్డ్ హౌస్లు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఘటనా స్థల దగ్గర ఆపరేషన్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదంపై పనిచేసిన టెక్నికల్ టీంను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నిన్న మార్నింగ్ ఘటన జరిగింది. ఎడంవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఉదయం 8 గంటలకు పనిలోకి వెళ్లిన సుమారు 50 మంది కార్మికులు టన్నెల్లో బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టారు. ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. భయంతో కార్మికులు ప్రమాద ఘటన నుంచి పరుగులు తీశారు. 42 మంది బయటకు రాగా బోరింగ్ మిషన్ ముందున్న 8 మంది లోపలే చిక్కుకుపోయారు. టన్నెల్లో చిక్కుకున్న వారిలో ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్, ఫీల్డ్ ఇంజనీర్ శ్రీనివాస్, జనరేటర్ ఆపరేటర్ సన్నీ సింగ్ ఉన్నారు. టెక్నీషియన్ గురుప్రీత్ సింగ్ సహా కూలీలు సందీప్ సాహు, జగ్తా ఎక్స్, సంతోష్ సాహు, అంజు సాహులుగా గుర్తించారు. 8 మందిలో 6 జయప్రకాష్ అసోసియేట్స్ కు చెందిన సిబ్బంది కాగా రాబిన్స్ ఇండియా కంపెనీకి చెందిన మరో 2 ఉన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులు తిరిగి ప్రారంభించింది. 4 రోజుల క్రిందటే పనులు మొదలయ్యాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్సిడెంట్ పై శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సేఫ్ గా తీసుకొచ్చేందుకు సహాయ చర్యలు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్. రివ్యూలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ సహా హైదరాబాద్ సిపి సివి ఆనంద్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. వాళ్ళది కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం, పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టింది. 8 మీటర్ల వరకు కవర్ చేసినాయి. అప్పుడు వీళ్ళిగా ఇక లాభం లేదని అది మొదలైన 20 నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద శబ్దం విన్నారు. అంటే కొద్దిగా జియోలాజికల్ డిస్టర్బెన్స్, అంటే ఆ టన్నెల్ బయట ఏదో కొంత భూమిలో కదలికి వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది. మరి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎంతమంది వాళ్ళు ఎంబడి తీసుకురాగలిగితే వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ బోరింగ్ మిషన్ మీద ఉన్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్ చేయడానికి, వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైనాం. మన ప్రభుత్వము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టన్నల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా ఈ ఒక కంబైన్డ్ ఎఫర్ట్గా, ఫస్ట్ ఎఫర్ట్గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోవాలో తర్వాత ఆలోచన చేస్తాం. అంటే వీరు ఏమంటారంటే వెంటిలేషన్కి ప్రాబ్లం ఉండదు, ఓకే, బట్ వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాస్తవ్యులు. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు.
అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్. 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 మిషన్ ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారు, 4 లేబర్ ఉన్నారు. ఇండియన్ నేషనల్స్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియన్స్, ఆ జయప్రకాష్ అసోసియేటెడ్ కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అది పూర్తిగా ఏదైతే అక్కడ జియోలజికల్గా డిస్టర్బెన్స్ వాళ్ళకి పక్కన వినపడదు టనల్కి, అది పూర్తిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ మొదలు పెడదామని చెప్పి ఆలోచన చేస్తున్నాము. అయితే సరే 14 కిలోమీటర్ల లోపల కాబట్టి దేర్ విల్. ఎస్ఎల్బీసీ టన్నెల్ యాక్సిడెంట్ పై సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ కాల్ చేశారు. ఘటనకు సంబంధించి అన్ని విషయాలను సీఎం రేవంత్ ప్రధానికి వివరించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ కు హామీ ఇచ్చారు ప్రధాని. మరోవైపు టన్నెల్ ఘటన తీవ్ర మనోవేదన కలిగించినట్లు ట్వీట్ చేశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందన్న రాహుల్, తెలంగాణ ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్లో చిక్కుకున్న వారిని త్వరగా బయటకు తీసుకురావాలన్నారు. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ యాక్సిడెంట్ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. బాలకృష్ణ మనతో జాయిన్ అవుతున్నారు. బాలకృష్ణ, టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అప్డేట్స్ ఏంటి, ఏమైనా చెప్తున్నారా? సౌజన్య, ఎస్ఎల్బీసీ దగ్గర టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. వీటితో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, అట్లాగే ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్, సింగరేణికి సంబంధించినటువంటి ఈ కోల్ మైన్స్ లో పనిచేసే, అండర్ గ్రౌండ్ లో పనిచేసే రెస్క్యూ టీమ్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యాయి. సో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి, కానీ చాలా అబ్స్టాకిల్స్ ఎదురవుతున్నాయి. ఎందుకంటే టన్నెల్ లోపలంతా కూడా చాలా చీకటిమయంగా ఉంది. దీంతో పాటు మట్టి, బురద విపరీతంగా పేరుకుపోయింది. ఎందుకంటే 200 మీటర్ల మేర కుంగిపోవడంతో చాలా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అది ఎదురెదురైనా కూడా సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా చాలా రిస్క్ చేసుకుంటూ ఇండియన్ ఆర్మీ అయితే రంగంలోకి దిగింది. నైట్ ఫస్ట్ టైం గా ట్రై చేసినటువంటి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వాళ్ళంతా కూడా ఆక్సిజన్ పెట్టుకొని మరి లైట్స్, టార్చ్ తో సాయంతో ఏదైతే టన్నెల్లోకి వెళ్తాయో మీ టోటల్ ట్రాలీస్ ద్వారా ఆ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. సో 6 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళకు చాలా కష్టసాధ్యంగా మారింది. సో వాళ్ళు చేసేదేం లేక మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. సో ఇండియన్ ఆర్మీ మళ్ళీ తర్వాత రంగంలోకి దిగింది. రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ ని పరిశీలిస్తే 40 కిలోమీటర్ల మేర ఇది ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అయితే 30 కిలోమీటర్స్ మేర ఈ వర్క్ కంప్లీట్ అయింది. సో రెస్ట్ ఆఫ్ ది వర్క్ జరగాల్సి ఉంది. ప్రమాదం జరిగింది 14 కిలోమీటర్ దగ్గర. టన్నెల్ బిగినింగ్ పాయింట్ దగ్గర నుంచి లోపలికి 14 కిలోమీటర్ టన్నెల్ లోపలికి వెళ్ళి వాళ్ళని గుర్తించి ఏదైతే చిత్రాలు ఉన్నాయో, డెబ్రిస్ ఉన్నాయో అవన్నింటినీ క్లియర్ చేసి వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. సో అటు ఒకవైపు ఏమో ఫ్యామిలీ, కుటుంబ సభ్యులంతా కూడా ఎవరైతే 8 మంది లోపల ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటారు. ప్రభుత్వం పక్షాన కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే సీఎస్ శాంతకుమార్ నిరంతరంగా ఈ ఘటన పైన పర్యవేక్షణ నిర్వహిస్తూనే ఉన్నారు. ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ, అట్లాగే అటు నల్గొండ జిల్లాగా అట్లా నార్కల్ జిల్లా 2 జిల్లాలకు సంబంధించిన ఐఏఎస్, ఐపీఎస్ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడే ఉండి స్వయంగా పరిశీలిస్తున్నారు. సో ఈ మట్టి ఉండడం, చీకటిగా ఉండడం, అట్లాగే ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల చాలా అవరోధాలు ఏర్పడుతున్నాయి. అబ్స్టాకిల్స్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఆక్సిజన్ సిలిండర్స్, ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుని రంగంలోకి దిగినా కూడా వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. సో ఈ ఘటన మీద సీఎం రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఫోన్ చేసి ఘటన ఏ విధంగా జరిగింది, ఎట్లాంటి సహాయ సహకారం కావాల్సినా కూడా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందనే ఒక ధీమా, భరోసా సీఎంకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో మనం రాబిన్సన్ అట్లాగే జేపీ కంపెనీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళంతా కూడా లోపల ఉన్నారు. 8 మంది. వాళ్ళ పేర్లను కనుక పరిశీలిస్తే ఇందులో ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ఫీల్డ్ ఇంజనీర్లు, అట్లాగే జనరేటర్ ఆపరేటరు, టెక్నీషియన్స్ తో పాటు మొత్తం 4 లేబర్స్ కూడా ఉన్నారు. లేబర్స్ సంబంధించి కనుక పరిశీలిస్తే జార్ఖండ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ స్టేట్లకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మనోజ్ కుమార్ ప్రాజెక్ట్ ఇంజనీర్, అట్లాగే శ్రీనివాస్ ఫీల్డ్ ఇంజనీర్, అట్లాగే సన్నీ సింగ్ జనరేటర్ ఆపరేటర్, గురుప్రీత్ సింగ్ టెక్నీషియన్, సందీప్ సాహు, జగతాయక్, సంతోష్ సాహు, అంజు సాహు, ఈ 4 అంతా కూడా లేబర్స్.
సో ఈ 8 మంది కోసం ఆచూకీ కోసం అయితే చాలా తీవ్రంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పవచ్చు. సౌజన్య. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ.